It is great privilege to share the word of God before you, and especially you people are very good and the righteous one, and also uh, living at the fear of the Lord. So it is great privilege to me to preach the word of God before you. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా శ్రేష్టమైన సహవాసంలో మరి మీ మధ్యన దేవుని వాక్యానికి బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యముకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. In Old Testament, many saints, many priests, many the men and women of God, they try to share the word of God, but they didn't get that opportunity. But without doing anything, we are getting to that opportunity to share the word of God. Means how privileged we are. దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథాల్లో మనం చూస్తే చాలామంది భక్తులు, నీతిమంతులు, పరిశుద్ధులు ఉన్నారు. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ వారు వాక్యాన్ని బోధించడానికి వారికి అవకాశము దొరకలే. అయితే ఏ యోగ్యత లేని మనకు దేవుడు ఎంత కృప చూపి తన వాక్యాన్ని బోధించడానికి సహాయం చేస్తున్నాడు. So are you happy all because of that? మీరందరూ సంతోషంగా ఉన్నారా? No, because of you are sharing the word of God and you are sitting in the presence of the Lord. Because of that, are you happy or not? మరి దేవుని వాక్యం బోధించుటలో, మరి పంచుటలో, మరి అలాంటి సహవాసంలో మనం కూర్చున్నందులకై మరి సంతోషంగా ఉన్నారా లేదా? Then shout, can shout, yes, we మరి are happy. గట్టిగా చెప్పండి, సంతోషంగా ఉన్నారా లేదా గట్టిగా చెప్పండి. Yes. Have you ever practiced in this way in your home, in your family, in your personal life? మరి ఇలాంటి సంతోషము, సహవాసము మరి మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో మీరు కలిగి ఉన్నారా? It is very difficult to laugh or be smile between husband, wife or family. ఇది ఎంతో కష్టతరమైంది. భార్యాభర్తల మధ్య కానీ లేకపోతే కుటుంబంలో కానీ ఈ రకమైన సంతోషము కొనసాగుటలో అది ఎంతో కష్టంగా ఉంటుంది. I saw many family, many husband wives, they are not able to laugh by seeing each other. If husband will come this way, wife will go that way. చాలా కుటుంబాల్లో మనం చూస్తే భార్యాభర్తల మధ్య మనం చూస్తుంటే భర్త ఇటు ముఖం పెడితే భార్య అటు ముఖం పెడుతుంది. ఇద్దరిలో నవ్వు ఉండదు, ప్రేమ ఉండదు. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. So I will preach today very simple, which you will be understand and you can practice in your daily life. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను బోధించబోయేది చాలా సాధారణమైన విషయము. అది మీ జీవితాల్లో తెలుసుకొని మీ కుటుంబ జీవితాల్లో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు, అనుసరించవచ్చు. Let's read Isaiah chapter 12 verse 6. మరి యెషయా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. Here it is written, O inhabitant of Zion, Sion Nivasi. సియోను నివాసి, ఉత్సాహ ధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. Here Isaiah want to say, O inhabitant of Zion, means we are the people of Zion. దేవుని బిడ్డలారా, సియోను నివాసి అని ఇక్కడ యెషయా భక్తుడు సంబోధిస్తున్నాడు. మరి సియోను నివాసి అంటే ఎవరంటే మనమే సియోను నివాసులము. And great in your midst, which is Jesus in our midst. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు ఉన్నాడు కాబట్టి అది ఎంతో గొప్ప విషయము. And when we are by going so many difficulties in trials in our life, when we will say Jesus with me and will shout, Lord please help me, we can find the solution and we can get victory over that. మనం ఎందుకు ఇంత గొప్పగా సంతోషంతో బిగ్గరగా ఉంటున్నామంటే మన మధ్యన ప్రభు ఉన్నాడు. మన జీవితాల్లో కష్టాల్లో, బాధల్లో, శ్రమలు, శోధనల గుండా మనం వెళ్ళినప్పుడు మనం ప్రభువా మాకు సహాయం చేయండి, వీటి మధ్యన నేను గొప్ప జయము నిన్ను బట్టి నేను పొందుకుంటానని మనం ఎంతో సంతోషంగా బ్రతుకుతూ ఉంటాం. Do you know one thing? If a person is not shouting or laughing or not happy in personal family or spiritual life, then they are counted as a weak person. And if because a person is not happy, because of that we know also many kind of diseases like sugar, BP, diabetes, these will be entering in the body. దేవుని బిడ్డలారా, మరి ఒక వ్యక్తి మరి తన జీవితంలో సంతోషము, సరదా, ముఖంలో నవ్వు లేకపోతే తన జీవితంలో, తన కుటుంబంలో అతను ఎంతో బలహీనంగా ఉన్నాడని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే నవ్వు లేని ముఖాలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో అతనికి బీపీ, షుగర్, నానా రకాలైన రోగాలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. And when they will go enter into the hospital or they will pay lots of money, and doctor what will say,
Just smile. Why would stress? Smile. Laugh as much as possible. దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా మరి డాక్టర్ దగ్గరికి ఏదో బాధలతో కష్టాలతో వెళ్ళి ఉసూరుమని ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళి కూర్చోండి. ఆ డాక్టర్ ఏమంటాడంటే, కొద్దిగా నవ్వురా నాయనా, కొద్దిగా నవ్వి కొద్దిగా మీ తోటి వారితో కొద్దిగా ప్రేమగా మాట్లాడు, అప్పుడు ఇవన్నీ మీకు తగ్గిపోతాయని చెప్తా ఉంటాడు. Don't worry for everything. ఏ విషయంలో నువ్వు బాధపడవద్దు అంటాడు. But what 1 Peter 5:7 says? దేవుని బిడ్డలారా, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఏమని సెలవిస్తుంది? Casting all your anxiety upon him because he cares upon you. మీ చింతలన్నీ ఆయన మీద వేయుడి, ఆయన మీ కొరకు చింతించుచున్నాడు అని వ్రాయబడింది. He is care about us. ఆయన మన గురించి చింతించుచున్నాడు. But this verse, many do not know, they will get worry and stress every day in their life. దేవుని బిడ్డలారా, ఎవరికైతే ఈ వాక్యం తెలియదో, ఇలాంటి సూత్రాలు తెలియదో, వారి జీవితాల్లో వారే చింతించుచు బాధపడతా ఉంటారు. Since I am living at Coimbatore, that was a big city, and I saw many people, they used to come many gardens, and they used to laugh by seeing mountains, ponds, birds, this or that. నేను మరి కోయంబత్తూరులో ఉండేటప్పుడు మరి ఆ పార్క్ దగ్గరికి చాలామంది వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ కూర్చొని ఆ పక్షుల్ని, కొండల్ని, లోయల్ని, అవన్నీ ఆ చెట్లు వాటన్నిటిని చూస్తూ అక్కడ కూర్చుండేవారు. వాటిని చూస్తూ వాళ్ళు నవ్వుతూ చాలా సంతోషంగా ఉన్నారు. I don't know what they are getting by seeing mountain and by natural things, but because of doctor pressure, they used to laugh that. అయితే దేవుని బిడ్డలారా, వాటిని చూసి ఆనందించడానికి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ డాక్టర్ వాళ్ళకి చెప్పుంటాడు, మీరు దాన్ని చూస్తూ సంతోషించి ఆనందించండి అని. Why means they are not getting happiness in their family. ఎందుకు వారు ఆ పార్కుల దగ్గరికి వచ్చి అక్కడ సంతోషిస్తున్నారంటే, ఇంట్లో కూర్చొని ఆనందించడానికి వాళ్ళకి అవకాశాలు ఉండకపోవచ్చు. See what is easy, being in family and live in family with happy life, or by seeing in mountain laughing. దేవుని బిడ్డలారా, గమనించండి, కుటుంబంలో, సంఘంలో, సహవాసంలో ఉండి సరదాగా సంతోషంగా ఉండడం మంచిదా, లేకపోతే కొండలు గుట్టలు చూసుకొని నవ్వుకుంటూ కూర్చోవడం మంచిదా? See, also many people are joining that comedy clubs. I mean, they are going to comedy clubs, laughing clubs, laughing clubs, and also many are joining that one yoga center. Many know that is not belongs to Christ. Natarajan, which is yoga, and Buddha, which is laughing club, but they are going involved with them, even though they know Bible, even though they are, but they are strictly follow that, not this. దేవుని బిడ్డలారా, మరి చాలామంది అతని పేర్లు చెప్పారు, నటరాజన్ అని ఎవరెవరి పేర్లో, వాళ్ళందరూ మరి లాఫింగ్ క్లబ్ కానీ ఈ క్లబ్ ఆ క్లబ్కి వెళ్తున్నారు. మరి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆనందిస్తున్నారు. అయితే వారికి ఈ విషయం తెలుసలేదో, ఇది ఫాలో అవ్వట్లేదు, కానీ అది మాత్రం చాలా స్ట్రిక్ట్గా యోగా ఫాలో అవుతున్నారు. What is the Nehemiah 8:10 say? The joy దేవుని బిడ్డలారా, of the మరి Lord నెహెమ్యా is my strength. 8:10 ఏం సెలవిస్తుంది? The joy of the Lord is my strength. యెహోవా యందు ఆనందించుట వలన బలము కలుగుతుంది అని వ్రాయబడింది. When the joy of the Lord comes in a person's life, their family will be blessed, their spiritual life will be blessed, their area, their neighbor, their street, everyone will be blessed. దేవుని బిడ్డలారా, దేవుని యందు, యెహోవా యందు ఆనందించుట ద్వారా తన జీవితం దీవించబడుతుంది, తన కుటుంబం దీవించబడుతుంది, తన సహవాసము, తన వీధిలో ఆయన దీవెనకరంగా ఉంటాడు. Even though knowing the word of God, they are not following word of God, they are not practicing the word of God. That is very sadness to Christianity. దేవుని బిడ్డలారా, గమనించండి, చాలామందికి దేవుని వాక్యం అంటే తెలుసు, కానీ వారి జీవితాల్లో దేవుని మాటలు గైకొనకపోవడం ద్వారా, దేవుని వాక్యం అనుసరించకపోవడం ద్వారా వారి జీవితాల్లో ఆనందం లేదు, కానీ వారి జీవితంలో చాలా విషాదకరమైన పరిస్థితులు మనం చూస్తుంటాం. ఇది ఎంతో విచారించదగినది. Why family are not able to laugh? Why husband wife not able to walk at a time? And why children are not obeying parents? దేవుని బిడ్డలారా, మరి ఒక కుటుంబంలో భర్త భార్యను ప్రేమించకపోవడానికి గల కారణం ఏంటి? కుటుంబంలో సంతోషము సరదాగా లేకపోవడానికి కారణం ఏంటి? పిల్లలు తల్లిదండ్రులని లోబడి ఉండకపోవడానికి గల కారణం ఏంటి? Because they lost the joy of the Lord in their life. ఎందుకు అంటే, యెహోవా యందు ఆనందించడం వారు ఎరగకపోవటం ద్వారా, అలాంటి అనుభవాలు వారి కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో వారికి లేకపోవటం ద్వారా. So today my topic is shout for the Lord or be happy with the Lord.
ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే దేవుని యందు ఆనందించడం, ఎంతో ఉత్సాహించి సంతోషించడం. In the Bible, the shout word is written 191 times. దేవుని బిడ్డలారా, ఉత్సాహ ధ్వని అనేది బైబిల్లో 191 సార్లు రాయబడింది. And joy is written 430 times. మరి సంతోషము అనే పదము 430 సార్లు ఆ పదము రాయబడింది. And here Isaiah also asking to Israelites, shout for your Lord. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ మరి యెషయా ఇశ్రాయేలు ప్రజలు కోరుతున్నారు, యెహోవాను బట్టి మీరు బిగ్గరగా మరి ఉత్సాహ ధ్వని చేయండి అని చెప్తున్నాడు. Because you are the inheritance of God. ఎందుకంటే దేవుని స్వాస్థ్యము మీరు కలిగిన వారు. This book was written 8th century, not now. This book was written 8th century. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకం, ఈ గ్రంథము మరి 8వ శతాబ్దంలో రాయబడింది. When King Uzziah and Ahaz and Hezekiah used to reign, that time this book was written. ఈ ఆహాజు, ఉజ్జియా, హిజ్కియా రాజుల కాలంలో మరి ఈ దైవజనుడు, మరి ఈ ప్రవక్త ఈ బుక్ని రాయడం జరిగింది. Why Isaiah wrote this chapter means that time in Israelites the people are spiritually, physically, mentally very weak. They are shaking. Their life was in shaking. దేవుని బిడ్డలారా, మరి ఈ దైవజనుడు ఈ వాక్యం ఎందుకు రాస్తున్నాడంటే యెషయా గారు, మరి ఆ రాజుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు మరి వారు చాలా ఆత్మీయంగా కానీ లేకపోతే శారీరక రకంగా కానీ చాలా బలహీనంగా ఉన్నారు, చాలా విచారంగా ఉన్నారు. They forgot their God. They focus like a world, like Baal, Asher, this or that. దేవుని బిడ్డలారా, ఆ ప్రజలు ఆ దినాల్లో దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని తట్టు కాకుండా బయలు దేవతల వైపు లేకపోతే ఆశర దేవతల వైపు వారి ముఖాన్ని లేకపోతే వాటి వైపు వాళ్ళు చూస్తున్నారు. They know Friday what movie will give, they know Saturday what serial will come, but they forget what Nehemiah 8:10 says. దేవుని బిడ్డ వాళ్ళకి శుక్రవారం ఏ సినిమా వస్తుంది, శనివారం ఏ సీరియల్ వస్తుంది అనేది తెలుసు, కానీ మరి నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయము 10వ వచనంలో ఏటుందో వాళ్ళు మర్చిపోయారు. Because of that God's wrath come upon them. అందుకే వారి జీవితాల్లో దేవుని యొక్క ఉగ్రత మరి రావడం జరిగింది. And for that Isaiah is asking, repent and shout for the Lord, otherwise you will pay the consequences of your actions. అందుకే యెషయా గారు ఇక్కడ చెప్తున్నారు, మీరు పశ్చాత్తాపం పొందండి, దేవుని తట్టు తిరగండి, లేకుంటే దాని యొక్క దేవుని మరిచిపోవటం ద్వారా, దేవునికి దూరంగా ఉండడం ద్వారా దాని యొక్క ఫలితం మీరు అనుభవిస్తారు. దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుందని చెప్తున్నాడు. The Bible clearly says about Israelites, and they say when they used to shout for God, they used to get victory, and God used to give them victory. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి ఈ విషయాలు తెలుసు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి దేవుని యందు ఆనందించి సంతోషించి బిగ్గరగా ఉత్సాహిస్తారో వారి జీవితాల్లో ఎన్నో జయాలు వారు పొందారు. So in that way I will share 3-4 points and I will close. కాబట్టి ఆ కోణంలో నేను ఒక 3-4 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. Let's see Joshua chapter 6 verse 20. యెహోషువ 6:20. 6వ అధ్యాయము 20వ వచనం. Here God allowed to destroy Israelites to the Jericho city. మరి ఇక్కడ దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకి ఒకటి అనుమతించాడు, అక్కడ ఎరుకో గోడల్ని కూల్చడానికి. When we see the history of Jericho, this city was 11,000 years ago built. మరి 11,000 సంవత్సరాల క్రితము మరి ఈ పట్టణం కట్టబడింది. The wall was very huge and very strong. మరి ఆ గోడలు చాలా వెడల్పుగా చాలా దృఢంగా ఉంటాయి ఎరుకో గోడలు. But God allowed to destroy first that wall. కానీ అలాంటి పటుత్వం కలిగిన ఆ గోడను మరి కూల్చడానికి దేవుడు అనుమతించాడు ఇశ్రాయేల్ ప్రజల ద్వారా. Before defeating by any other nations, God defeated this Jericho city. There is 3 reasons. దేవుని బిడ్డలారా, మిగతా పట్టణాలని ఓడించక ముందు ఈ ఎరుకో గోడల్ని ముందు కూల్చాలనేసి 3 కారణాలు బట్టి కూల్చాలని దేవుడు కోరుకున్నాడు. But what is the Jericho means is say this is the city of moon. దేవుని బిడ్డలారా, మరి ఈ జెరికో అన్న దానికి అర్థం ఏంటంటే ఇది చంద్రనగరం అనుకోండి, పట్టణం అనుకోండి. That's it. Yes. And second meaning is fragrant place or sweeted scent. రెండోది సువాసన కలిగిన పట్టణము. And third is city of palm trees. మరి
ఆ పట్టణం ఎలాంటిదంటే ఖర్జూర చెట్లతో నిండిన పట్టణం. And fourth is food gathering city. అంత మాత్రమే కాదు, సమృద్ధి అయిన ఆహారం కలిగిన పట్టణం. So this Jericho means four meanings are there. The many scholars and many historians wrote about that. మరి ఈ జెరికో పట్టణానికి, జెరికో అన్న దానికి చాలామంది స్కాలర్స్ చాలా రకాలైన ఈ 4 రకాలైన అర్థాలు చెప్తూ వాళ్ళు వివరించారు. Then why God allowed Israelites to destroy this city first? అయితే ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగిన ఈ పట్టణాన్ని దేవుడు ఎందుకు కూల్చడానికి అనుమతించాడు? Because this city was a fortified city. ఈ పట్టణము ఏంటంటే, ఈ పట్టణం చాలా ఫలభరితమైన పట్టణం. And this city was surrounded by good waters. మరి ఈ పట్టణము మంచి నీళ్లతో మరి ఆవరించబడి ఉంది. And very good quality of gold and silver. మరి మీకు ఇంకా అప్పటికే మీ కాళ్ళు జిగులు అంటున్నాయి. ఎందుకంటే ఆ పట్టణంలో మరి బంగారము, వెండి ఫుల్గా నిండి ఉన్నాయట, సమృద్ధిగా ఉంది. And the king was very mightyful man. King మరి ఆ రాజు చాలా బలవంతుడు, చాలా గట్టోడు. And his armies are very strong. మరి ఆయన యొక్క సైన్యము చాలా దృఢమైంది. And that city was dedicated to moon god. మరి అక్కడ చంద్రనగరం అనడానికి గల కారణం ఏంటంటే, ఆ పట్టణము చంద్రునికి మరి అంకితం చేయబడింది. Of course God destroyed this city because of fulfillment of promise what he gave to Abraham. దేవుని బిడ్డలారా, మరి ఒకటైతే నిజం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు నిర్ణయించాడు. But by seeing this city, the Hittites, Gibeonites, many cities are there, they used to stand very strong with any other nation. మరి అక్కడ చాలా పట్టణాలు, పెరిజీయులు, తర్వాత కెనానీయులు వీళ్ళందరూ ఉన్నారు. By seeing this city and by seeing this king, they used to stand strong by themselves. మరి ఆ చుట్టుపక్కల పెరిజీలు, కెనానీయులు, హిత్తీయులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ పట్టణాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతో బలం పొందుకునేవారు. Because if you want to destroy that city, you have to first defeat this city. అయితే వాళ్ళలో ఉన్న గొప్ప ధైర్యం ఏంటంటే, మనల్ని ఎవడైనా ముట్టాలంటే ముందు ఓడించాలా. So that's why God first attacked Jericho city. అందుకే గమనించండి, వీళ్ళందరినీ ఓడించక ముందు జెరికో పట్టణాన్ని దేవుడు టార్గెట్ చేసి ఓడించడానికి ఇష్టపడ్డాడు. And God knows, if I will defeat Jericho, other city will themselves be give up and they will run away. దేవునికి తెలుసు, ఎప్పుడైతే ఎరుకను ఓడిస్తానో ఆటోమేటిక్గా మరి ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు ప్రజలు వాటిని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారని దేవునికి తెలుసు. See, the wall was very thick and very strong. దేవుని బిడ్డలారా గమనించండి, దాని యొక్క గోడలు చాలా వెడల్పు కలిగి చాలా బలంగా దృఢంగా ఉన్నాయి. Thousands people, even though they will work or they will try to destroy day and night many years, but they cannot. దేవుని బిడ్డలారా 1000 మంది కలిసి రాత్రి పగళ్ళు ఆ గోడను కూల్చడానికి చూడాలని ప్రయత్నం చేసినా వారి వలన అవ్వదు, అంత గట్టిగా ఉంది ఆ గోడ. But by 7 days, 13 round and one great shout, the city was collapsed. 7 రోజులు 13 సార్లు తిరిగి వాళ్ళు దేవునికి బిగ్గరగా స్తుతించడం ద్వారా ఆ గోడ కూలిపోయింది. Only one great shout can defeat your all enemies. దేవుని బిడ్డలారా, ఒకే ఒక బిగ్గరగా ఉత్సాహించి దేవుని స్తుతించుట ద్వారా ఆ దృఢమైన గోడ, బలమైన గోడ కూలిపోయింది. It can defeat your enemies also in your life. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుని బట్టి నువ్వు ఉత్సాహించి సంతోషించుట ద్వారా నీ శత్రువు కూలిపోతాడు. When you will shout and sing for the Lord, no need to worry for everything or anything. God will be give you victory and you will be say, my Lord is with me. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు, బాధలు, శోధనలు ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుని బట్టి ఉత్సాహించి సంతోషించగలిగితే దేవుడు నీ పక్షమున నీకున్న బాధలు, శోధనలు, నీకు వ్యతిరేకమైన నిలబడిన ప్రతి శత్రువుని యొక్క కార్యాల్ని ఓడిస్తాడు. Second, Ezra 3:11. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. రెండవ విషయము, after 70 years of hard captivity, they are returning. 70 సంవత్సరాలు బానిసత్వంలో, కఠినమైన బానిసత్వంలో ఉన్న తర్వాత ఇప్పుడు చెర నుండి ఇప్పుడు ఇశ్రాయేలు పట్టణానికి వీళ్ళు వచ్చారు. When God spoke to King Cyrus and Artaxerxes, they called Nehemiah and Ezra and they asked to gather all your people and take away in your homeland.
దేవుని బిడ్డలారా, దేవుడు మరి కోరేసుని అర్థహస్తను ప్రేరేపించి నీ ప్రజల్ని తీసుకెళ్ళి మీరు మీ దేవునికి పట్టణాన్ని లేకపోతే ఆలయాన్ని కట్టుమని దేవుడు చెప్పినప్పుడు మరి ఎజ్రా తన ప్రజలతో కలిసి ఇక్కడికి వచ్చాడు. And do you know how many people returned from Babylon? బబులోన్ నుండి ఎంతమంది ప్రజలు మరి యెరూషలేం పట్టణానికి వచ్చారు మీకు తెలుసా? Nehemiah and Ezra, they counted 42,360 people, Jews. దేవుని బిడ్డలారా, మరి నెహెమ్యా ఎజ్రా మరి ఆ ప్రజల్ని కౌంట్ చేసినప్పుడు 42,360 మంది. And their servants are 7,337. మరి వాళ్ళ తాలూకా సేవకులు 7,337. And their singers who used to sing for them, that is 245 people. మరి మనలాంటి సింగర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ కూడా సింగర్స్ ఉన్నారట, వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు 245 మంది. And total was 49,142. మరి రమారమి 50,000 మంది అక్కడికి చేరారు. See, I want to say one more thing here. Before the destruction of Israelites, both kingdom, the Bible says Israelites went to the captivity. దేవుని బిడ్డలారా, మరి దేవుని లేఖనాల్లో రాయబడింది, ఇశ్రాయేలు పట్టణము కూల్చక మునుపు వీళ్ళందరూ మరి బానిసత్వము అంటే బబులోను బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోనికి కొనిపోబడ్డారు. But when they are returning, not Israelites, but they are returning as a Jews. మరి బానిసత్వంకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ నుండి మరి బబులోనికి వెళ్ళింది ఇశ్రాయేల్ వెళ్ళారు, కానీ బబులోన్ నుండి చెరలో నుండి యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు మరి యూదులు వచ్చారు. And because the tent was lost somewhere, మరి ఈ 10 గోత్రాలు ఎక్కడో నష్టపోయారు. and only Judah, Benjamin came to the Jerusalem. మంచి పాయింట్. మరి యూదా బెంజమీను వీళ్ళు యూదాగా ఇది ట్రీట్ చేయబడతారు, వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చారు. And some historian and also scholars are arguing and defeating that, and also saying we are also involved in the 10 tribes. మరి కొంతమంది అంటారు దేవునికి మహిమ కలుగును గాక, ఆ తప్పిపోయిన 10 దాంట్లో మనం కూడా కలిసిపోయిన వాళ్ళమని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారట. Yes, hallelujah. దేవునికి మహిమ కలుగును గాక, ఒకవేళ అది తప్పిపోయి అలాగ అయి ఉంటే. రైట్. See, the Bible never say we are lost sheep, but every time Jesus when say I am coming for you only. He not say I am not coming for you, but he said I come for you only. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా చెప్తాడు మీ కొరకు నేను వచ్చానని యేసు ప్రభు చెప్తా ఉంటాడు. And here Ezra and Nehemiah, when gather people, they are bringing to their people in Jerusalem, and when that people saw Jerusalem and that was burnt by the king Nebuchadnezzar, they are by seeing they used to cry a lot. దేవుని బిడ్డలారా, మరి నెహెమ్యా ఎజ్రా మరి ఈ ప్రజలందరినీ బబులోన్ నుండి యెరూషలేం తీసుకొచ్చినప్పుడు ఆ యెరూషలేం పట్టణాన్ని ప్రజలందరూ చూశారు. చూసి దేవుని పట్టణము కాల్చబడి ఉండుట చూసి ఎంతో రోదించారు. And the big houses what they built, that also collapsed. వారి పితరులు కట్టిన పెద్ద పెద్ద గృహాలు మొత్తం కూల్చవేయబడి ఉంది. And when they are start to crying, Ezra and Nehemiah told them, we can build again this city. అయితే ఈ ప్రజలందరూ ఏడ్చినప్పుడు నెహెమ్యా ఎజ్రా ఏమన్నారంటే, మీరు ఏడవకండి, మరలా ఈ పట్టణాన్ని మనం కడదామని చెప్తున్నారు. And they themselves give their materials things and money, and they gave their time, and because of their effort, within 52 days the city was builded. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎజ్రా నెహెమ్యా ఈ మాట చెప్పారో వారికి కలిగిన వారి ధనము, వారి సమయము, వారి యొక్క తలాంతులని ఇవ్వడం ద్వారా 52 దినములలో ఆ పట్టణాన్ని కట్టించారు. Nehemiah or Ezra, they didn't ask, their leaders didn't ask, you give that much money or you brought this thing, or no, they didn't ask, even though they didn't complain before the king, we need this much. They never did, but people only themselves, they gave willingly to the Lord. మీరు ఎజ్రా గ్రంథం మీరు చూస్తే రాజు ప్రేరేపించబడ్డాడు,
ప్రజలు యూదులు ప్రేరేపించబడ్డారు, లేవీయులు ప్రేరేపించబడ్డారు. అందరూ ప్రేరణతో ఈ పట్టణం కట్టబడింది. కానీ ఎజ్రా కానీ నెహెమ్యా కానీ ప్రజల మీద ఒత్తిడి తెచ్చి నువ్వు ఇంత ఇవ్వాలని ఎవరి మీద ఎటువంటి బలత్కారంగా రుద్ది వారి దగ్గర నుండి లాక్కోలేదు. Project was completed within 52 days. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేరణతో జరిగిన ఈ పరిచర్య 52 దినములలో ముగించబడింది. How my good God helped them. If you give today for God also, that good God who is in our midst, he is able to destroy all your problems and can bring you joy or happy in your life today also. దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు. అలాంటి దేవునికి మనం కూడా అలాంటి సమర్పణ కలిగిన జీవితం మనం జీవించి ఉంటే మన జీవితాల్ని ఆనందమయముగా ఆయన చేయగలడు. But for that you want to do only one thing. Just shout for the Lord. Be willing to come the temple. No need to force someone, hey come, we'll go church or the presence of the Lord. No need. Just shout and by willingly come, give your time. He will give you his best. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మరి మనం బలవంతం కాకుండా మరి ఇష్టపూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చి మనం దేవునిలో ఆనందించి దేవుని మనం మహిమపరచగలిగితే దేవుడు మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. How God destroyed, how God helped them, same God can help you also today. మరి నెహెమ్యా ఎజ్రా కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏ రీతిగా సహాయం చేశాడో అదే దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు. Third point, Acts chapter 16, 25, 26. మూడవ విషయం చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25, 26. 25-26 వచనాలు. That's it. Yes. Here at Macedonia, the city called Macedonia, but the street called Roman colony. దేవుని బిడ్డలారా, ఇక్కడ మాసిదోనియా ఈ పట్టణంలో రోమన్ కాలనీ అనే ఈ వీధిలో జరిగిన సంఘటన ఇది. While Paul and Silas walking and going for prayers, వారు పౌలు శీల మరి వారు ప్రార్థనకి వెళ్ళుచుండగా one slave girl who used to earn money for their master, she used to praising Paul and Silas but not God. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దెయ్యము పట్టబడిన ఒక ఆమె తన యజమానునికి బహులాభము సంపాదించే ఆమె అక్కడ కనబడడం మనం చూస్తాం. She used to praise Paul and Silas and not God. దేవుని బిడ్డలారా, మరి అక్కడ చూస్తే ఈ దెయ్యం పట్టిన ఆమెని బాగు చేస్తారో మరి దేవుని కాకుండా పౌలు శీలను వాళ్ళు పొగుడుతుంటారు. మనం ఇక్కడ చూస్తే ఈ దెయ్యం పట్టిన ఈ అమ్మాయి మరి దేవుని కాకుండా పౌలు శీలను పొగడ్డము ఘనపరచడం మనం చూస్తాం. But when Paul saw that and he recognized that is not that girl but devil, he cast out devil. మరి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులని వీళ్ళ గురించి చెప్పినప్పుడు పౌలు గారు గమనిస్తారు, ఈమె ఈ మాట చెప్పట్లేదు కానీ దెయ్యమే ఈ మాట చెప్పిస్తుంది అనేసి గమనిస్తాడు. He cast out the devil. మరి ఆ దురాత్మను మరి యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తాడు. And because of that their business stopped. ఎప్పుడైతే దురాత్మ ఆమెను విడిచి వెళ్ళిపోయిందో మరి ఇంకా సోద చెప్పడం ఆగిపోయింది, వారి వ్యాపారం అంతా దుకాణం బంద్ అయిపోయింది. And for that they become angry at the sent jail this two ఎప్పుడైతే disciples. లాభము దుకాణం బంద్ అయిందో ఇంకా వాళ్ళ తాలూకు కోపం వీళ్ళ మీద ఇంకా పౌలు శీల మీద పడింది. See, those who are against them, those who are enemy of Paul and Silas, maybe your also, they thought their business, the gospel, no one will preach, and the ministry, whatever they used to do, that no one will be do again here. మరి ఎప్పుడైతే వాళ్ళు ఈ లాభసాటికరమైన ఈ బిజినెస్ ఆగిపోయిందో వాళ్ళందరూ కోపోద్రికులై మరి మీరు యేసునామం ఇక్కడ ప్రకటించకూడదు అనేసి వాళ్ళు మరి ఖరాఖండిగా చెప్పారు. Because they thought Paul and Silas were jail now no one will be speak about Jesus and now no one will be preach about Jesus.
మరి వారు భావించారు ఏమని అంటే, ఎప్పుడైతే పౌలు శీలను మరి జైల్లో పెట్టేశారో ఇంకా యేసునామంలో ఇక్కడ ప్రకటించిన వాళ్ళు ఎవరు లేరని వాళ్ళు అనుకున్నారు. Because no one have daring as Paul. How much daring he have. He used to go before the Roman Empire and he used to preach about Jesus before Felix, before Festus, many kings. దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు గారు ఎంత ధైర్యవంతుడు అంటే ఆయన ఎక్కడికైనా ఏ ప్రాంతంకైనా రాజు దగ్గరికైనా గొప్ప గొప్ప రాజుల దగ్గరికైనా మరి వెళ్ళి ఆయన యేసు నామములో సువార్త ప్రకటించేవారు. In Act chapter 26 to 29, when we see there was one king, just read that. చూడండి అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 26వ వచనం. Paul is saying boldly, even though short time or long time, I want that everyone should be believe Jesus Christ, but not like me, because I was bound in chain, but you should free everyone. దేవుని బిడ్డలారా, మరి సమయం ఉన్నా సమయం లేకపోయినా ఎంతో ధైర్యముతో యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి ప్రతి ఒక్కరిని మరి స్వతంత్రులుగా చేయాలని ఆయన అనుకున్నాడు. So these fellows, these people also thought, if we will put Paul and Silas in jail, then no one will be preach the gospel. అయితే ఈ ప్రజలు ఇప్పుడు అనుకున్నారు, పౌలు గారు జైల్లో ఉండిపోయారు కాబట్టి ఇంకా యేసునామంలో ఇక్కడ ప్రకటించిన వాళ్ళు ఎవరు లేరు, మన పరిచర్యకి మన వ్యాపారానికి అడ్డు ఇంకా ఎవరు లేరు అని అనుకున్నారు. See, we know about jail. If a person will be come to the jail, he will not laugh or singing, right? గమనించండి, ఎవరైనా జైలుకి ఒకవేళ పోలీస్ పిలుస్తున్నాడు అంటే ఇంకా అతని ముఖంలో ఇంకా మరి అన్ని ముఖ కవలికలు అన్నీ మారిపోతాయి. అతనిలో పాట ఉండదు, మరి నవ్వు ఉండదు, ఆనందం ఉండదు. Even though they can do, before they could do crime, if they will come to the police station, they will give testament, I didn't make any mistake, please leave me. మరి వ్యక్తులు ఎలాగుంటారంటే వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే బయట జైలుకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఏమంటారంటే, సార్ నాకు ఏడు తెలియదు సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్ అని చెప్తా ఉంటారు. And here is interesting thing is, when they enter into the jail, they start to shout, singing and praising to the Lord. అయితే లోకంలో అలాగుంది, కానీ ఇక్కడ పౌలు గారి విషయంలో చూడండి, ఎప్పుడైతే జైల్లో వీళ్ళు ప్రవేశించారో దేవుని పేరట వారు ఆనందంతో సంతోషంతో వాళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారు. They are very happy instead of complaining. మరి ఒకరి మీద ఒకరి గురించి కంప్లైంట్ ఇవ్వకుండా వారు ఎంతో సంతోషంతో దేవుని బట్టి వారు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నారు. They are shouting and praising without crying. దేవుని బిడ్డలారా, వారు ఎటువంటి తప్పు చేయకుండా వారు దేవుని నామమును బట్టి వాళ్ళు స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. And even though if a person will sing in the jail, what fellow jailers will say, fellow those who are in with them, what they will say, this person become mad or mental, his mind is not working because of jail. ఇప్పుడు ఎవరైనా చూస్తే మరి వీళ్ళని చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు, జైలుకి వచ్చారు, ఇతని మైండ్ ఇంకా ఏం పని చేయట్లేదని అనుకుంటారు. Otherwise some will say, hey, keep quiet, because we are very hard and very angry, we are in jail and we are thinking how we will go outside, but you are singing here. దేవుని బిడ్డలారా, లేకుంటే మరి కొంతమంది ఏమంటారు, రే నువ్వు సైలెన్స్గా ఉండరా, ఈ జైలు నుండి నేను బయటికి వెళ్ళాలని నా బాధలో నువ్వు ఉంటే నువ్వు ఇక్కడ ఆడుతూ పాడుతూ ఈ గొడవలేట అనేసి అంటారు. Really, Telugu meaning is very good. So when they praise and sing the song, the chain was broken. అయితే దేవుని బిడ్డలారా, వీరి యొక్క ఆనందము దేవుని మహిమపరిచే దాంట్లో ఎంత గొప్ప అద్భుతం జరిగిందంటే గోడలు కూలిపోలేదు కానీ సంఖ్యలు మాత్రం వీడిపోయాయి. ఎంత గొప్ప అద్భుతం ఇది. And that foundation, that home, that jail was shaken. దేవుని బిడ్డలారా గమనించండి, పునాదులు ఆ భూకంపం ద్వారా పునాదులు కదిలేయంట. And that jailer was fainted. మరి ఆ జైలు అధిపతి ఆయన ఇంకా మూర్ఛల్లి పడిపోయాడు ఆయన. And when everything is done, Paul is asking to jailer, don't worry, we are here, we are not running from anywhere. అయితే ఆ జైలర్ దగ్గరికి మరి పౌలు శీల వెళ్ళి వీళ్ళు అన్నారు, మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు, నిన్ను నువ్వు హాని చేసుకోవద్దు అనేసి అతనికి చెప్పారు. Again I want to say, my dear beloved church, దేవుని ప్రియ సంఘమా, మరొకసారి నేను చెప్పదలుచుకుంటున్నాను, if you shout for the Lord, he will give you
the victory over your problem. నీవు దేవుని యందు ఆనందించగలిగితే దేవుడు నీ పక్షమున మరి గొప్ప విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. If you will glorify the Lord, He will help you every area of your life. నువ్వు దేవుని మహిమపరచగలిగితే నీ జీవితంలో ప్రతి పరిస్థితుల మధ్య దేవుడు నీకు సహాయం చేస్తాడు. If you shout for the Lord, He will take care of all your belongings. దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు ఆనందించగలిగితే నీకు సంబంధించిన నీ కుటుంబం అంతటి విషయంలో దేవుడు చింతించి నిన్ను కాపాడుతాడు. This all things took place in the Bible, but there is one great shout will be coming. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఈ 3 సంగతులు బైబిల్లో జరిగాయి. అయితే ఒక గొప్ప సంతోషంతో కూడిన ఒక విషయం జరగబోతుంది. Is coming. రాబోయే దినాల్లో జరుగుతుంది. 1 Thessalonians 4:16. చూడండి, 1 Thessalonians మొదటి తెస్సలోనికే పత్రిక 4:16. ఓకే. This shout will be last for everyone, either believer or unbeliever. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం విన్నాం, చాలా ఉత్సాహధ్వనితో బిగ్గర ధ్వనితో జరిగే సంఘటనలు మనం విన్నాం. అయితే ఈ ఆర్భాటము, ఈ గొప్ప బూర శబ్దం అనేది అది విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా వారి జీవితంలో ఇదే లాస్ట్ ఆర్భాటము, గొప్ప బూర శబ్దం వినడం జరుగుతుంది. You are preparing your heart or you are preparing your family, that does not matter, but this shout will become soon and take place. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, లేకపోతే నువ్వు కుటుంబం కానీ సిద్ధపడినా ప్రభు రాకడ కొరకు, నువ్వు సిద్ధపడకపోయినా దేవుని యొక్క రాకడ మాత్రం అతి త్వరలో జరగబోతుంది. ఈ గొప్ప ఆర్భాటంతో ప్రభు వస్తున్నాడు. And final Lord and his angels will be shout with great shout. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుడు మరి పరలోకము నుండి రాబోచున్నాడు, దిగుచున్నాడు. And that time that Haggai 2:6, Hebrew 12:26 is say, Lord will be destroyed once again, not only the earth but including heaven also. మరి హగ్గై 2:6 తర్వాత హెబ్రీ పత్రిక 12:26లో మరి వ్రాయబడింది, దేవుడు మరి వచ్చినప్పుడు ఈ భూమినే ఆయన నాశనం చేయడు కానీ పంచభూతములు లయమైపోవును అని వ్రాయబడింది. The Lord says, once I destroyed only the earth, but now I'll destroy everything including heaven also. దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చినప్పుడు భూమితో పాటు పంచభూతములు దేవుడు లయపరచబోతున్నాడు. So my dear friends or my dear church, don't be neglect and don't play with God. Just repent yourself and prepare your heart for the coming to the Lord. కాబట్టి ఇంత గొప్ప భయంకరమైన పరిస్థితులు రాబోతుంది కాబట్టి నా ప్రియ సంగమ సహోదరి సహోదరుడా, నీవు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు కానీ ఆ దేవుని రాకడ కొరకు నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకో. Before he is coming, prepare yourself, your family and who is near to you. దేవుని యొక్క రాకడకు ముందే నీ హృదయాన్ని సిద్ధపరచు, నీ కుటుంబాన్ని దేవుని కొరకు సిద్ధపరచు, నీ సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరచు. And bow down before the Lord, he will take care about everything. దేవునికి లోబడి దేవుని ఎదుట సాగిలపడు. నీ విషయంలో ఆయన సమస్తాన్ని, ఆయన నీ భారములను ఆయన మోయగలిగిన దేవుడు. When they were shouted, the foundation are fallen. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఎప్పుడైతే మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామములో గొప్పగా బిగ్గరగా వారు ఉత్సహించి దేవుని స్తుతించారో అక్కడ మరి ఆ గోడలు కూలిపోయాయి. And when they are shouted again, the foundation are laying. Nehemiah and Ezra. మరి నెహెమ్యా ఎజ్రా గ్రంథాల్లో మనం చూస్తాం, వాళ్ళు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించారో వారు పునాదులేసి ఆ పట్టణాన్ని, ఆ గోడల్ని వాళ్ళు కట్టగలిగారు. And when they are shout and sing in the jail, the foundation are shaken. దేవుని బిడ్డలారా, పౌలు శైలులో ఎప్పుడైతే జైలులో మరి దేవుణ్ణి స్తుతించి ఆర్భాటంతో ఘనపరిచారో మరి అక్కడ ఆ జైలు యొక్క ఆ ప్రాంగణం మరి పునాదులు కదిలాయి అని వ్రాయబడింది. And when the Lord will come and with angels he will shout everything including you and me, if we are not believing, destroyed everything. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా దూతలు, ప్రధాన దూతలతో గొప్ప బూర ఆర్భాటముతోను గొప్ప బూర శబ్దంతో ఆయన రాబోతున్నాడు.
ఆ సమయంలో దేవుని కొరకు మనం సిద్ధపడకపోతే నేను మనం కలిగిన ఈ లోకమంతా నాశనమం కాబోతుంది. Before I want to end my message, I want to ask one question. Are you shouting over your problem or over your husband or your wife or your parents or your children? Just count it. మరి ఈ ఈ సందేశాన్ని ముగించక ముందు ఒక ప్రశ్న నేను వేయాలని అనుకున్నాను. నీ జీవితంలో, నీ కష్టంలో, నీ బాధలో నీవు మరి నీ భర్త విషయం కానీ, నీ భార్య విషయంలో కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవుని బట్టి నువ్వు ఆనందించి సంతోషించగలుగుతున్నావా? ఉత్సహించగలుగుతున్నావా? You are shouting over the problem or you are shouting over your family or family husband wife? దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఆ సమస్య నువ్వు అరుస్తున్నావా, లేకపోతే ఆ సమస్యను బట్టి నీ కుటుంబాన్ని మీద నువ్వు అరుస్తున్నావా? Some people are very good to shout over husband or wife or children or parents, but they are not able to shout over their problem. వారు సమస్య మీద వారు దృష్టి పెట్టకుండా ఆ సమస్యను బట్టి చాలామంది ఏం చేస్తారంటే భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ఆ కోపం తీసుకొచ్చి వీళ్ళ మీద దులిపేస్తూ ఉంటారు. And some are very good to shout inside the room but not outside. మరికొంతమంది అంత మేధావులు ఏంటంటే వాళ్ళు బయట ఆరవారు, లోపల మాత్రం ఫుల్ घर में भूत मंदिर में दूत అంటారు అనమాట. And many are very okay to shout the Lord, means how the Anna said they are able to discuss in the temple but they are not able to shout over the devil or evil spirit. దేవుని బిడ్డలారా, మరి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మరి ఇక్కడికి వచ్చి వీళ్ళ మీద అరుస్తారు, కానీ అదే సాతాన్ని ఎదిరించే పనులు మాత్రం వారు చేయరు. How you are committing sin in the darkness or your inner room, same way you have to shout in the inner room, not outside the room. దేవుని బిడ్డలారా, నీవు ఒక రహస్య స్థలంలో నువ్వు చేస్తున్న పాపం విషయంలో నువ్వు ఎలాగైతే మరి నువ్వు స్పందిస్తున్నావో, మరి ఈ వాక్యం విన్నప్పుడు ఆ పాపం విషయంలో నువ్వు వెళ్ళి నీ అంతరంగంలో లేకపోతే ఆ రహస్య స్థలంలోనే దేవుని ఎదుట నువ్వు పశ్చాత్తాపం పొందాలా. బయట ఒప్పుకోవడం కాదు, నీ అంతరంగంలోనే ఒక లోతైన పశ్చాత్తాపం జరగాలి. Many prophets are coming, many men of God are coming, just they are casting out devils. Go. I don't know where they are bringing that devils. మరి చాలామంది మరి సువార్థికులు మరి వాళ్ళు ఏమంటారంటే దురాత్మ, ఓ దయ్యమా, వాళ్ళు ఎల్లు అని చెప్తూ ఉంటారు. అయితే నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే అసలు ఆ దెయ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? I am not understand where the devils are coming and how they are casting out, because God gave same power, same inherit everyone. If you are believe God, you can also do that, right? Yes. దేవుని బిడ్డలారా, ఆ దురాత్మలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడికి వీళ్ళు వెలగొట్టడానికి చూస్తున్నారు? అయితే దేవుడు మనకు ఆ కృప ఇచ్చాడు, మనం దురాత్మల్ని వెలగొట్టే శక్తి దేవుడు మనకిచ్చున్నాడు. And because of that prayer also some very close friends are becoming enemy, because that who is attacked by devil, he will say or she will say I am this uncle or I am that auntie or I am this or that. Because of that many will be become against. దేవుని బిడ్డలారా, మీరు గమనించారా? వారికి అర్థమైంది ఆ దెయ్యము మరి ఈడు ఎప్పుడు క్లోజ్ అయిపోయారో నువ్వు ఎక్కడ ఏంటి అంటే మరి ఆ ఫలానా అంకుల్ అని వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. Still now Surendra uncle and Dina auntie very close, but when they will say this both names, they will come against of yours. అయితే మన ఇద్దరము ఎంతో క్లోజ్గా ఉంటాము, కానీ ఆ దెయ్యం వచ్చి లోపల దూరేసరికి ఇద్దరు చాలా ఒకరికొకరు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. And their parents will be wait for revenge. మరి వాళ్ళ తాలూకు తల్లిదండ్రులు ఆ పగ తీర్చుకోవడానికి చూస్తూ ఉంటారు. And they will say they came my family, we will harm their children or someone. వాళ్ళు మా జీవితాన్ని కలిగారు కాబట్టి వాళ్ళ బిడ్డల్ని మేము నష్టం చేస్తామని అనుకుంటారు. But the Bible say revenge not belongs to us but God only. పగ తీర్చుట మీ పని కాదు, పగ తీర్చుట నా పని అంటాడు దేవుడు. When you will come before the Lord and surrender your life, he will take your revenge and he will reward you. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తావో, ఎప్పుడైతే వచ్చి దేవుని ఎదుట నువ్వు సాగిలపడతావో నీ విషయంలో దేవుడు చింతిస్తాడు. William Carey, the great missionary of India, he said attempt for the God and expect
from the God. దేవుని బిడ్డలారా, మరి గొప్ప మరి మిషనరీ అయిన విలియం కేరీ గారు ఒక మాట అన్నారు, మరి దేవుని కొరకు గొప్ప వాటిని చేయండి, దేవుని నుండి గొప్ప వాటిని ఆశించండి అంటాడు. Recognize the Holy One in your midst. He will work through your congregation, through your family life. దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి, మీ మధ్యన పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. ఆయన మీ మధ్యన గొప్ప కార్యాలు చేస్తాడు. He can reveal to your church. He can give assurance that I am with you forever. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుడు ఆయన మనకు ఎలాంటి నిశ్చయత ఇస్తాడంటే, నేను మీ మధ్యన ఉన్నాను, నేను మీ కొరకు గొప్ప వాటిని నేను చేస్తానంటాడు. And he will give you peace. That peace is forever or everlasting peace. ఆ దేవుడే, యేసు ప్రభువే మనకు గొప్ప సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం నిత్యము మన జీవితాల్లో, హృదయంలో ఏలుబడి చేస్తూ నివాసం చేస్తుంది. Just do one thing, shout for the Lord. ఒక్కటి నువ్వు నేను చేయాల్సింది, యెహోవాను బట్టి బిగ్గరగా ఆనందించి సంతోషించాలి. And he will take care every your belongings. మీ భారములన్నీ ఆయన మోయగలిగిన దేవుడు, ఆయనే అన్ని చూసుకుంటాడు. May God bless you. Thank you. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్.